ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంగా మాట్లాడుతూ ఉన్నావు. అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? నువ్వు ఒక్క ఓటమికే తట్టుకోలేకుండా దిగజారుడు మాటలు, మొన్న పెదిరెడ్డి విషయంలో దిగజారుడు మాటలు మాట్లాడావు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఒకటి గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిరంతరం నెలలో 5-6 గ్రౌండ్ టూర్లకు వెళ్తూ ప్రజల కోసం, ప్రజల మధ్యలో ఉంటున్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఎన్నిసార్లు ఆ విధంగా వెళ్ళావు? ఆయన ఒక్క నెలలో తిరిగినట్టు 5 ఏళ్లలో ఒక్క రోజైనా తిరిగావా? దీనికి సమాధానం చెప్పి ఈ రోజు నువ్వు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడి శాపనార్థాలు పెడుతున్నావు. శాపనార్థాలు పెట్టే వాళ్ళని ఊరల్లో వాళ్ళు కూడా నిన్ను చూసి ఇంత దిగజారిపోయాడు ఏంటి అని అనుకుంటున్నారండి. శాపనార్థాలు పెట్టడం, ఫ్రస్ట్రేషన్ లో దిగజారుడు మాటలు మాట్లాడితే ప్రజలు ఎవ్వరు చూస్తూ ఉండరు. మీ నాన్నగారు మిమ్మల్ని బెంగళూరుకి తరింగొట్టాడని చెప్తారు. ఎందుకు తరింగొట్టాడా అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే ఏ తండ్రి అయినా తరింగొడతాడు పిల్లల్ని. ఆ విధంగా తరింగొట్టాడు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను రోడ్డు పైన పరుగులు తెచ్చి కొడతారు.